హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. ఈరోజైతే అసలు నెయ్యి అనేది యూజ్ చేయకుండా హెల్దీ లడ్డు రెండు ఇంగ్రీడియంట్స్తోని వితిన్ 15 నిమిషాలు అయిపోయే హెల్దీ లడ్డు అయితే చేసి చూపిస్తా. అయితే ఎవరైనా చాలా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. ఫస్ట్ అయితే మనం వీడియోలోకి అయితే పోదాం. ఫస్ట్ ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాం. ప్యాన్ వేడైన తర్వాత ఒక హాఫ్ కప్పు పల్లీలు, ఇక్కడ నేను మేజర్మెంట్తో సహా చూపిస్తాను. ఇక్కడ నేను హాఫ్ కప్పు పల్లీలు తీసుకొని మంచిగా లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అదే కప్పుతో, అంటే ఒక హాఫ్ కప్పు మనం పల్లీలు తీసుకున్నాం కదా, హాఫ్ కప్పు అటుకులు తీసుకొని మంచిగా లో ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యే వరకు మనమైతే వీటిని ఫ్రై చేసుకోవాలి. అటుకులు తొందరగానే మనకు వేగిపోతాయి కాబట్టి మంచిగా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లు అయితే తీసుకుందాం. ఇవి రెండు కూడా చల్లారిన తర్వాత నేను పల్లీలు అయితే పొట్టు తీసుకొని రెడీగా పెట్టుకున్నా. వీటినైతే మనం మిక్సీ పట్టేసుకుందాం. అవి చల్లారేలోపు మనమైతే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసి మళ్ళీ అదే ప్యాన్లో నెయ్యి వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని హాఫ్ కప్పు డ్రై ఫ్రూట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ను మనము నెయ్యిలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇదే డ్రై ఫ్రూట్స్లో మనం ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయ్యేలోపు మనకైతే అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ చల్లారిపోతాయి. అప్పుడు మనం మిక్సీ పట్టుకోవచ్చు. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మనమైతే వీటిని మంచిగా వేయించుకోవాలి. డ్రై కోకోనట్ పౌడర్ అనేది తొందరగా మనకు బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది కాబట్టి 2 నుంచి 3 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం వేరే గిన్నెలో తీసుకుందాం. ఇక్కడ మనకు హాఫ్ కప్పు కొబ్బరి తురుము, హాఫ్ కప్పు పల్లీలు, హాఫ్ కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి దాంతోపాటు హాఫ్ కప్పు మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, మొత్తం కలిపి మనకు 2 కప్పులు అయింది. అయితే నేను 1.5 కప్పు బెల్లం తీసుకుంటాను. స్వీట్ అయితే సరిపోతుంది. మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువ అనుకుంటే 1 కప్పు మాత్రమే బెల్లం తీసుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో మనం 1.5 కప్పు బెల్లం తీసుకుందాం. హాఫ్ కప్పు వాటర్ తీసుకొని మనమైతే బెల్లాన్ని అయితే కరిగించుకుందాం. బెల్లం కరిగిపోతే సరిపోతుంది మనకైతే. ఇక్కడ బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. చూపిస్తా. ఇక్కడైతే పల్లీలు ఉన్నాయి కదా, పొట్టు తీసిన పల్లీలు చల్లారిపోయినాయి. ఇవి మిక్సీ పట్టేసుకుందాం. బరకగా మిక్సీ పట్టుకోండి పల్లీలను. అదేవిధంగా అటుకులు కూడా బరకగానే మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా అటుకులు అయితే మంచిగా బరకగా మిక్సీ పట్టేసుకొని తీసుకుందాం. పిల్లలు ఖచ్చితంగా పల్లీలు ఎక్కువ మనము లడ్డులు కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు లడ్డూలు చేసేవాళ్ళు, చిక్కీలు చేసేవాళ్ళు. ఇప్పుడైతే పిల్లలు అవేటికి ఇష్టపడతలేరు కాబట్టి మనం ఈ విధంగా మన ఇంట్లోనే పిల్లలకి హెల్తీగా లడ్డు చేసి పెట్టాలి. ఇక్కడైతే నేను అటుకులు మంచిగా బరకగా మిక్సీ అయితే పట్టేసుకున్నా. పల్లీలు కొద్దిగా మెత్తగా అయిపోయినాయి, ఎందుకంటే అందులో ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది కదా, కొద్దిగా మెత్తగా అయిపోయింది. కానీ మీరు బరకగా మిక్సీ పట్టుకోండి పల్లీ పేస్ట్ అయితే. పల్లీలు అయితే ఇక్కడైతే బెల్లం అయితే మంచిగా కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా అటుకుల పౌడర్, అది వేసుకున్న. ఆ తర్వాత పల్లి పౌడరు, ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్, దాంతోపాటు డ్రై కోకోనట్ పౌడర్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకుందాం. ఇలాచి కూడా నేను పల్లీల్లోనే కలిపి మిక్సీ పట్టేసుకున్నా. ఆ క్లిప్ మిస్ అయింది, అందుకే నేను ఇలాచి పౌడర్ అయితే వేయలేదు. నేను మిక్సీ పట్టుకునేటప్పుడు యాడ్ చేసేసిన కాబట్టి. ఈ విధంగా బెల్లం కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోండి. ఒక 5 నుంచి 10 నిమిషాల లోపు, 8 నిమిషాల లోపు మనకైతే ఈ మిశ్రమం అంతా కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఈ విధంగా సింపుల్ అండి. మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, పానకం పట్టాల్సిన అవసరం లేదు, నెయ్యి ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనకు అప్పటికప్పుడే మనము హెల్తీగా చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా ఒక 2 నుంచి 5 నిమిషాల లోపల మనకైతే ఈ మిశ్రమం అంతా కూడా దగ్గరికి పడింది. ఇందులో ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది. ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు మనమైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. ఈ విధంగా ఈ ఆయిల్, పల్లి లోపల ఆయిల్ ఉంటుంది కదా, డ్రై కోకోనట్ పౌడర్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి అంతా కూడా మనకు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ విధంగా రిలీజ్ అయిన తర్వాత మనమైతే గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మిశ్రమం అయితే చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత మనమైతే లడ్డులుగా చుట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్లేట్లు తీసేసుకుందాం. ఈ విధంగా ప్లేట్లో తీసుకొని మనమైతే చల్లారించిన తర్వాత అప్పుడు మనము లడ్డూలు అయితే చేసేసుకుందాం. ఎంతో సింపుల్గా, ఎంతో హెల్తీగా ఉండే మనకైతే అటుకులు దాంతోపాటు పల్లీలతో చేసిన లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతుంది.
ఇక్కడ ఈ మిశ్రమం అయితే చల్లారిపోయింది. ఇప్పుడు లడ్డుగా చుట్టేసుకోవడమే. ఈ విధంగా కొద్దిగా తీసుకొని మనం లడ్డూలుగా చుట్టేసుకొని స్టోర్ చేసుకుంటే మనకు 20 రోజులైనా పాడవకుండా ఉంటాయి. ఈ విధంగా ఎంతో హెల్తీగా ఉండే అటుకుల పల్లీలతో లడ్డు అయితే రెడీ అయిపోయింది. మరి మీకు ఈ హెల్దీ లడ్డు నచ్చింది అనుకుంటానా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, హైప్ కూడా ఇవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి. అంతవరకు ఉంటా మరి. నమస్తే, సెలవు.